ఒక వేడెక్కిన మధ్యాహ్నం రాము పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు. అకస్మాత్తుగా దప్పికతో అలసిపోయిన పావురం వచ్చి నీళ్లు అడిగినట్టు కూతపెట్టింది. రాము దయతో నీళ్ళిచ్చి పావురాన్ని కాపాడాడు. మరుసటి రోజు పావురం మళ్ళీ వచ్చి గూగుకుక్కు చేస్తూ రామును తన వెంట రమ్మని సూచించింది. ఆశ్చర్యపోయిన రాము దాని వెంట నడిచాడు. పావురం రైతును పొలచివర్లో ఉన్న పెద్ద వటవృక్షం దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ నేలలో పూడ్చిపెట్టిన బంగారు నాణేలతో నిండిన కుండ మెరుస్తూ కనిపించింది. రాము ఆశ్చర్యంతో సంతోషపడ్డాడు. రాము నిజాయితీతో ఆ కుండను గ్రామ పెద్దల దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు. పెద్దలు అతని మంచితనాన్ని ప్రశంసించి, ఇది నీ దయగల హృదయానికి దీవెనా, నువ్వే ఉంచుకో అని చెప్పారు. ఆ రోజు నుండి రాము ఆ బంగారాన్ని మంచి పనులకు ఉపయోగించాడు. పేదలకు సహాయం చేశాడు. పిల్లలకు పాఠశాల కట్టించాడు. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. పావురం ఇక రాముని శాశ్వత స్నేహితుడైపోయింది. ప్రతిరోజు అతని పొలాల్లోకి వచ్చి ఆనందంగా రెక్కలు ఆడించేది, రామును కాపాడేది.